సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో మన ముందు ఉన్న గురువు గారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు, ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయరా? నమస్తేనమ్మా. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు, నమస్కారం అండి. ముందుగా ఈ రోజున మేషరాశి ఫలితాలు చెప్తున్నామండి. ఈ మేషరాశి వారికి స్థిరాస్తి వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత గృహ నిర్మాణం వేగవంతం చేస్తారు. తర్వాత వీరికి స్వల్ప అనారోగ్యము ఉంటుంది, అనారోగ్య కారణాలు ఇబ్బంది పడతారు. కానీ ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే మనం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి అన్నమాట. వృషభ రాశి వారు చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పని పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కొంచెం మాట పట్టింపులు ఉంటాయి, కానీ జాగ్రత్త వహించవలసింది. కానీ వీరు ఉద్యోగావకాశాలు మంచిగా లభిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు శుభఫలితాలు పొందాలి అంటే శివాలయం దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ తర్వాత తదుపరి రాశి మిథున రాశి అన్నమాట. ఈ మిథున రాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తారనమాట. పాత దూర ప్రాంతాల ప్రయాణాలు చేస్తుంటారు. బంధుమిత్రులతో చక్కగా బాగుంటారు. వీళ్ళు రుణ విముక్తి నుంచి ఒత్తిడి ఊరుకోవడం కోసం నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఇంటా బయట దీర్ఘ సమస్యలు ఉంటాయి వీళ్ళకి. సమాజంలో సంఘంలో పెద్దల నుండి ఆశీర్వాదాలు సేకరిస్తారు. వీరు వృధా ఖర్చులు కలుగుతాయి, వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీరు అన్ని చక్కగా మంచి ఫలితాలు పొందాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలి. అలా దర్శించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారన్నమాట. తదుపరి రాశి సింహం. ఈ సింహరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారన్నమాట. ఆత్మీయులను ఆనందం కలిగించే విధంగా చేస్తారు. వీరికి పాత మిత్రులు, చిన్ననాటి మిత్రులతోటి మంచి స్నేహ సంబంధ బాంధవ కలుగుతాయి. వీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచి పనులు చక్కగా పనులు చేయాలన్నా, మంచిగా కార్యక్రమాలు చేయాలన్నా ఏం చేయాలంటే ఆంజనేయ స్వామిని చక్కగా పూజించినట్లయితే ఫలితాలు పొందుతారు. తర్వాత తదుపరి రాశి కన్య రాశి. ఈ కన్య రాశి వారు ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. దీర్ఘ సమస్యలకు, రాజకీయ పరిస్థితులకు చక్కగా బాగుంటారు. మొండి బకాయాలు వసూలవుతాయంట. ఈ కుటుంబ సభ్యులతో కొంచెం మాట భేదాలు ఉంటాయి. వాటి నుంచి విముక్తి కలగాలంటే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. తదుపరి రాశి తులారాశి. వీరికి అవసరానికి చేతికి ధనం కలుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలు లోటుబాట్లు కూడా తెలుసుకొని జాగ్రత్తగా వహిస్తారు. వీరు ఉద్యోగ వ్యవహారాలు స్థాచరణ ఉంటుందన్నమాట. వీరు ఆ ఇబ్బంది మంచి చక్కగా బాగుండటం కోసం దుర్గాదేవి దర్శనం చేసుకోవాలా. తదుపరి రాశి వృశ్చికము. వీరు ఈ వృశ్చిక రాశి వారు ఈ వారము చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైనందిన కార్యక్రమాలు, శ్రీ దేవతల కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. గృహ నిర్మాణం వేగవంతం చేస్తారు. తర్వాత వీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వీరు వృధా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి వీరు మంచి ఫలితాలు పొందాలంటే గ్రామ దేవత దర్శనం చేసుకోవడం మంచిది. తర్వాత తదుపరి రాశి ధనుస్సు. ఈ ధనుస్సు రాశి వారు సంఘంలో పెద్దల యొక్క అనురాగ మంచి ఆలోచన పొందుతారు. సమర్థవంతంగా ఉంటారు. అప్పులు కోసం సలహాలు తీసుకుంటారు. అంటే అప్పులు చేయాలంటే ఏ విధంగా చేస్తే మంచిది అనేటువంటి సలహాలు తీసుకుంటారు. బంధువర్గంతో సఖ్యతగా ఉంటారు. వీళ్ళు మంచి ఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వర దర్శనం చేసుకోవడం మంచిది. అటువంటి శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకరం. వీరు ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైన వాతావరణం ఉంటుంది. వీరికి చిన్ననాటి మిత్రులతోటి ఊహించని ఆహ్వానాలు పొందుతూ ఉంటారు. వీరు మంచి ఫలితాలు పొందాలంటే నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం మంచిది. తదుపరి రాశి కుంభం. వీరు ఈ కుంభరాశి వారు ఈ వారము మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి మంచి అవకాశాలు చిక్కుతూ ఉంటాయి. వీరు దాయాదులతోటి, మిత్రులతోటి కొంచెం వీరికి కోపం ఎక్కువ కాబట్టి వీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. అణిగి ఉన్నట్లయితే వీరికి అన్ని అవకాశాలు చక్కగా బాగా వస్తాయి. వీరు శ్రమకి ఆధిక్యం పెరుగుతుంది, శ్రమ బాగా చేస్తారనమాట. ఇటువంటి వీరు
మంచి ఫలితాలు పొందాలంటే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. వీరు ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, స్థిరాస్తి వ్యవహారాల్లో సజావుగా ఉంటారు. తరువాత వీరు ధనం విషయంలో మంచి సూచనలతో చక్కగా ఉండాలి. ధనం విషయంలో వీళ్ళు బాగుంటేనే వీళ్ళకి ఆదాయ వ్యయ మార్గాల్లో చక్కగా బాగుంటుంది. వీరు దర్శించుకోవాల్సినటువంటి దేవత దుర్గామ్మ దర్శనం చేసుకోవాలా. ఇది ఈ వారం మీనరాశి ఫలితాలమ్మ. ఈరోజు రాశి ఫలితాలు ఈ రోజున చక్కగా భక్తుల ప్రేక్షకులందరూ సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వం భూయాత్. ధన్యవాదములు గురువు గారు. సో చూసారు కదండి, ఈ వారం 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.